Hello guys, welcome back to my channel. This is your Mr. Tom 0K. ఏమన్నది గాయస్ మ్యాటర్ ఏంటంటే అడక్కడక్క మా అమ్మ చిన్న కోరిక అడిగింది బీచ్ తీసుకెళ్ళమని చెప్పేసి. చాలా అంటే చాలా ఫన్నీగా వచ్చింది. పిచ్చగా ఎంజాయ్ చేసాం మేమైతే. ఈ వీడియో చూసేపోయే ముందు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. సో ఫాస్ట్గా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం పదండి. సో గాయస్ టైం ఎంత తెలుసా? ఇప్పుడు టైం 4:30. 3:30. నిద్రలేం అర్థమవుతుంది. టైం 3:30. 3 నుంచి మోగుతుంది అలారం. ఫుల్ నేను ఇంకా బీచ్కి అని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫ్యామిలీ వాళ్ళతో అక్కడ తీసుకెళ్తారని ముందే కమిట్ అవ్వద్దు, సరేనా? అది అయ్యే వరకు వదిలిపెట్టరు అనమాట. బీచ్ కంటే ఇంకా పొద్దున్న మధ్యాహ్నం తీసుకెళ్ళమంటారులే అనుకున్నాను నేను. మార్నింగ్ సన్ రైజ్ చూడాలంట. మనకి ప్లస్ ఏంటంటే ఇక్కడ 20 కిలోమీటర్స్ మనకి బీచ్. అది మనకి ప్లస్. పొద్దున్నే లేపేశారు, టార్చర్ కనబడుతుంది నాకు. అమ్మా దూల తీరిపోద్ది. ఇప్పుడు అక్కడికి వెళ్ళాక చూద్దాం. మనం ఎప్పుడు పోలేదన్నమాట, చూసేద్దాం. మా నాన్న రెడీ బండి కూడా బయట చేసాడు. అట్లుంటుంది మా నాన్నతోని ముచ్చట. ఫస్ట్ ఆఫ్ ఆల్ దగ్గర వెళ్ళిపోదాం. కానీ ఎంతసేపు లేపేశారు, లేట్ చేస్తున్నారు. మళ్ళీ నిద్ర వస్తుంది నాకు. దారిని పడుకుంటా ఇక్కడ. మీ వల్ల అంతా మాకు తలనొప్పి. రెడీగా ఉన్నారు ఇద్దరు ఆడ. పదండి. ఫైనల్గా వచ్చేసాం. టోకెన్ తీసుకోవాలి. టోకెన్ టికెట్ తీసుకోవాలి ఇక్కడ. కుక్కలర్ బాక్స్ ఇది. మళ్ళీ యూజ్ చేస్తున్నారు చూడండి. ఎవరు టాలెంటెడ్ రా మన నెల్లూరు వాళ్ళని. మనకి దగ్గరే కాబట్టి ఫాస్ట్గా వచ్చేసాం మనం. షాప్ కూడా ఇంకా ఓపెన్ చేయలేదు. మనిషే కనిపించట్లేదు. నేనుంటే అసలు కనిపించ నేను. సో గైస్ ఇప్పుడే వచ్చాం బీచ్కి. ఇంకా టైం ఉంది, మేము ఫాస్ట్గా వచ్చేసాం. దారి మొత్తం ఖాళీగా ఉందని చెప్పి ఇంకా అది వచ్చే వరకు వెయిట్ చేయాలి. లైట్ ఫోక్స్ బాగా పడుతుంది మన మీద. అది గైస్ మ్యాటర్. అనవసరంగా కమిట్ అయిపోయాను నేను. హాయ్ చెప్పు నాన్న. మన వెనక ఫాస్ట్ పెడితే మామూలు ఉండదు. ఎవరెవరు ఎక్కడ నుండి ఫాస్ట్ చెప్పేయండి. 5 మంది ఉన్నాం. ఎవరెవరు ఎక్కడ నుండి చెప్పేయండి. ఫస్ట్ పెద్దన్న, సెకండ్ నువ్వు, థర్డ్ నేను, ఫోర్త్ నాన్న, తమ్మ. RRR మూవీలో కూడా అంత లైటింగ్ ఉండదు, అంత లైటింగ్ ఉంది. ఓ అమ్మ ఘనంగా కనిపిస్తున్నాం. మనమే అనుకున్నా, మన వాళ్ళు చాలా మంది ఉన్నారు. జరుగునా కనిపించట్లేదా? జరుగునా బ్రో. అందమైన కలల కుటీరం
పాలు కురిసే తీరం మా ఇల్లు. ప్రశాంతంగా అక్కడ కూర్చుందామని ప్లేస్ ఎదుగుతున్నారు మా నాన్న. వీళ్ళిద్దరు ఇట్లా తీసుకుంటారట ఫోటో. చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే గుండెల్లో నీ ఊసే. అమ్మ చూడట్టుందో ఏం కోరికలో పొద్దున్నే పొలాలన్నీ బయటకు వెళ్తున్నాయి అనమాట. నీ అమ్మ ఎప్పుడు నాకు కాకులు కుక్కలు అమ్మా కొంచెం ఇచ్చి ఖర్చు. అసలు ఈ బీచ్ సౌండ్ వేరే లెవెల్ ఉంటుంది అబ్బా, అంత ప్రశాంతంగా ఉంది. సూర్యుడా సూర్యుడా వేలైంది. సూర్యుడు వేగి రారా, ఎవరైనా మా సూర్యుడు ఆడున్నాడు పిలవండి బాబు. ఏదో చేస్తున్నారు ఇక్కడ. జటిల్లు పెరు విన్నిస్తాయిలే వెరు సోకే మోహిత తిరు పట్ట. ఏమన్నా ఉందా అసలు లొకేషన్? మసూదా తప్ప పేరుకి వచ్చింది బీచ్ లోకి. దగ్గరికి వస్తున్నామా? మస్తు ఉన్నట్టే ఉంది బీచ్లలో ఒక్కటే. మా అమ్మ అంత అక్కడ కూర్చున్నారు. సూర్యుడు ఏలైతుందిరా, ఇంటికి వెళ్ళాలి నేనా ఫాస్ట్ గా. ఈ గైస్ మా నెల్లూరు బీచ్ చాలా అంటే చాలా బాగుంటది. మార్నింగ్ అయితే వేరే లెవెల్ ఉంటది. చూడు ఎంత బాగుందో. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే ఫాస్ట్ గా వచ్చేయండి. వచ్చి నాకు కాల్ చేయండి. నేను కూడా మీతో పాటు వచ్చేస్తా. వస్తున్నాడు. వీడేవిడండి స్పైడర్ మ్యానా? వాడమ్మ మొగుడై ఉంటాడు. వీడియో చేశాడు చూస్తున్నా, ప్రమోషన్ లో తీసాడు. నవ్వేదో నన్ను చేరితే నువ్వేదో అన్నది. ఆటే వాటర్ చాలా వేడి ఉన్నాయి, దూకే అనిపిస్తుంది. మా మసూదా పట్టు తీపోతుంది. పార్ట్ 2 మాతో పాటు ఈ సినిమా చూడడానికి చాలా మంది ప్రేక్షకులు వచ్చారు. పార్ట్ ట్రైలర్ రిలీజ్ అవబోతుంది కొన్ని రోజుల్లో. చూసి ఎంజాయ్ చేద్దామని చెప్పి మా సూర్యుడు కూడా ఫస్ట్ రాబోతున్నాడు. వచ్చేసి చూస్తే మేము వెళ్ళిపోతాం నుంచి. మాకొద్దిదంట. కరెక్టే సార్, పాపం ఫీల్ అయినట్టున్నారు. ఇంకా మరి కొద్దిసేపట్లో రాబోతున్నాడు. చాలా మంది వచ్చారు. మేము ఫస్ట్ వచ్చింది తెలుసా ఇక్కడికి. ఫస్ట్ మేము వచ్చాం ఎగేసుకుంటూ. మీరు కానీ పక్కా వస్తే మాత్రం ఈ గుడిని విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది ఈ గుడి లోపల. ధీరా ధీరా పూర్ణ ధీరా.
డాడీలు తీసుకొస్తారంట. అన్నా చెల్లెల అనుబంధం జన్మ జన్మల సంబంధం, అన్నా చెల్లెల అనుబంధం జన్మ జన్మల సంబంధం. ఆ సాంగ్ ఇప్పుడు అన్నా చెల్లెలి అనుబంధం జన్మ జన్మల సంబంధం. పో మరి మంచి పో. ఇట్లా పెడతా, నువ్వు ఫాస్ట్ పరిగెత్తి పోతే చిన్నగా పోవాలా. పో స్టడీ స్టడీ గో. అట్లా వెళ్ళిపో రా బాగా వెనక్కి, అట్లా వెళ్ళిపో రా బాగా వెనక్కి. ఆవుజీ భయపడుతున్నారు వీళ్ళు. కనిపించిన మా అమ్మకే అమ్మయ్యానుగా. எனக்கு சாமி இந்த பூமி அட எல்லாம் நீதானே. ఇంత గట్టిగా పట్టుకోరు, నప్పు అంత గట్టిగా పట్టుకుంది. ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా. अम्मी बोल जा, अम्मी बोल जा, अम्मी बोल जा. ఆజాము ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా. बोल जा, बोल जा, बोल जा, बोल जा. వచ్చే మృత్యువు కందని మార్కండేయుడవై పలుకులు తీ. ప్రశాంతంగా 5 కూర్చుని అయిపోయాడు. 4 గంటలకు తీసుకొచ్చారు. పర్లేదు, అయినా బాగుంది. ఇంకా సూర్యుడు రాలేదు, వచ్చేవారు వెయిట్ చేయాలి. చూస్తే వెళ్ళిపోతాం మేము. ఏం చేస్తున్నావు డాడీ? వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో బడిగెత్తింది భూమి. అదే స్నాప్ కోసం వచ్చింది దూరం, స్నాప్ చేద్దామని చెప్పి స్నాప్ తీసుకుంటుంది. మా డాడీకి స్టిల్ చూపిస్తా, మామూలు స్టిల్ కాదు. మీరు వెయిట్ చే కొంచెం సామెగా సామెగా దగ్గర ఇంకా జాగ్రత్త तुम्हें हो गए ना थे वो अच्छा भी तल्ले आता एक हाथ बसे
ఒక చెయ్యి ఆగు. ఓకే, దగ్గర రావాలి, కొంచెం దగ్గర రావాలా, దగ్గర రావాలా, దగ్గర రండి. ओके तुम साइड खड़ा साइड हूँ बैठ अलग नहीं तो हाँ बैठ दो हाँ हम बैठ दो हाँ हम అది సెట్ అది ఇంత చూసినది మొత్తం సూపర్. స్నాప్ తీస్తుందట, స్నాప్ బెల్ట్ అట్లా కూర్చోండి. కరెక్ట్ కాడా? సరిపోయారు. స్నాప్ దీనికోసం అబ్బా ఏమన్నా అసలు ఈ వీడియో కంటే అవి డైరెక్ట్ చూడడంలో థ్రిల్ వాళ్ళే ఉంటుంది. అబ్బా ఫోటో తీసుకోమండి, ఫోటో తీస్తుంటాడు అంత కష్టపడి. హ్యాపీయా? అందరు హ్యాపీయా? అమ్మయ్యా పొద్దున దానివల్ల ఎంత ఈ పిల్ల వల్ల స్నాప్ కోసం పొద్దున్న లేపింది, 3:30 లేపింది. ఆమె లేపింది ఆమె చెప్పదు డైరెక్ట్ గా, వీళ్ళ మమ్మీ డాడీ చెప్పిస్తుంది అక్కడ తీసుకోపోండి ఇక్కడ తీసుకోపోండి. ఇంకా ఏముంది ఇంకని చెప్పి తీసుకెళ్ళిపోవడమే. ఇంక తీసుకెళ్ళకపోతే మళ్ళీ అలగడాలి ఎగరాలి తలనొప్పులు. కాసేపు అట్లా మునిగేసి వెళ్ళిపోదాం. రండి. చేప పట్టింది అమ్మాయి వాటర్ తీసుకొస్తుంది. నువ్వుంటే నిజమేగా స్వప్నం, నువ్వుంటే ప్రతి మాట సత్యం, చేప పట్టిందంట అమ్మా. ఇంకా నిలబడదు, ఇంకా నిలబడదు, చచ్చిపోతావు. సముద్రంలో చేప వచ్చింది. మా ఎవరిని పట్టారు ఆ సముద్రంలో చేప? ఇంత పెద్ద చేప, ఇంత పెద్ద చేప మా చెల్లి తప్ప ఇంకెవరు పట్టరు. నువ్వుంటే మనసంతా ఏదో తీయని సంగీతం, సంతోషం చూడు. అవును, అది ఎలా కనిపించింది అసలు నీకు? నాకే కనిపించలేదు. అది కిందేసి మోతు వెళ్ళిపోయింది. అయిపోయింది లేక పదండి, వెళ్ళిపోతులే. చంపేయండి. మళ్ళీ పట్టింది కామెడీగా, కథలో పట్టేసింది. చాలా పట్టే మనిషిలా ఉంది అమ్మాయి.
వెళ్ళిపోమ్మా ఇంకా. చేపలు ఎంతమ్మా చేప? ఎట్లా కలినా పిల్లలు చేపలు పట్టి అమ్మని కన్నావా? చేపలు పట్టుకుంటుందా? కార్పెన్ లేవు కేకడ కార్తనీకి కార్తనీ లేవు కార్తनी छट కేకడ ఖాతే అచ్చా ఎంటగా తింటారు కానీ పట్టుకోరు. అయిపోయింది ఇంకెళ్ళావా? అయిపోయింది మునిగావా వెళ్ళిపోయావా? ప్యాకప్ చాలిగా సగమే ఉంది కానీ నేనైతే సగం సగం పూర్తిగా మునగొద్దు జలుబు వేసుకో మళ్ళీ. బాడీ ఫిల్టర్ అయిపోయింది. హ్యాపీనా? సంతోషం అందరం అంతా హ్యాపీ. బాగా సూర్యుడు సూర్యుడు బాగా కనిపిస్తున్నాడు ఘనంగా. మదన్ ఇంకా అంతా అయిపోయింది. చూసామా మునిగామా వచ్చేసామా వెళ్ళిపోయామా, చూసామా మునిగామా వచ్చేసామా వెళ్ళిపోయామా. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. అంతే ఉండాలా, ఎక్కువ చేయవద్దు. మళ్ళీ మళ్ళీ ఎక్కువ లేట్ అయిపోతుంది, మన పనులు ఆగిపోతాయి. చాలు ఈ రోజుకి అందరూ జలుబు జ్వరాలు వస్తాయి. అంతే ఇంకా నా వల్ల కాదు. ఇంకా మునగడాలు తెరడాలు సముద్రం వాటర్ పక్కనే అనమాట మనకి దగ్గరే. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం ఫస్ట్. అయిపోయింది అలసిపోనా నేను. బాయ్ గైస్, బాయ్ బాయ్ చెప్పండి. బాయ్ చెప్పండి అందరూ. బాయ్ బాల్ రే. బాయ్ బాయ్. ఓకే అమ్మయ్య ఇంటికి వచ్చేసాము. అందరూ గుడ్ నైట్ మోడ్ వేసుకొని ఆన్ చేసుకొని ప్రశాంతంగా పడుకున్నారు. ఫుల్ అలసిపోయాం అబ్బా మేమైతే. అట్లా ఫుల్ ఎంజాయ్ కూడా చేసాము. మా అమ్మ అడక్క బీచ్ తీసుకెళ్ళమని చెప్పింది. నేనైతే చెల్లిని మా అమ్మని ఇద్దరిని తీసుకెళ్ళిపోయాను. వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. మా అమ్మ అయితే ఫుల్ హ్యాపీ, మా చెల్లి అయితే ఇంకా హ్యాపీ. ఇలానే డైలీ వీడియోస్ వస్తూనే ఉంటాయి. డైలీ కాదులే, వస్తూనే ఉంటాయి. మన ఛానల్, మన పర్సనల్ ఛానల్లో మన గురించి వస్తూనే ఉంటాయి. అండ్ నెక్స్ట్ బ్లాగ్లో హోమ్ టూర్ చేద్దాం అనుకుంటున్నా. సో చెయ్యాలా వద్దా అది కూడా కమెంట్ చేయండి. అండ్ మనం ఉండేదే 2 రోజులు, చేసి వెళ్ళిపోతామని నేను అనుకుంటున్నాను. మీరేమంటారో కమెంట్ చేయండి. అండ్ మెయిన్గా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. I should fuck her in the Benz.